డోపమైన్ డోపమైన్ అనేది మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక కెమికల్. ఈ డోపమైన్ మన బాడీలో ఉన్న బ్రెయిన్కి సంబంధించిన ప్రతి ఒక్క న్యూరాన్తో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ డోపమైన్ మన బాడీలో ఉన్న ప్రతి పాజిటివ్ ఫీలింగ్ అండ్ రివార్డ్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ డోపమైన్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది? సో ఈ డోపమైన్ మన బాడీలో ఎలా పనిచేస్తుందంటే, మీరు ఎప్పుడైనా మీకు ఇష్టమైన ఫుడ్ తిన్నప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా ఒక చిన్న గోల్ని అచీవ్ చేసినప్పుడు ఈ డోపమైన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ మన బాడీలో రిలీజ్ అయినప్పుడు మీకు ఒక మంచి ఫీల్ని ఇస్తుంది. మనలో ఈ ఫీల్ రావడంతో మనల్ని ఈ పనిని మరీ చేయడానికి ఈ డోపమైన్ మమ్మల్ని మోటివేట్ చేస్తుంది. సో మీరు సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, లేదా మొబైల్ అడిక్షన్ అయినప్పుడు ఈ డోపమైన్ దానికి కారణం. ఈ డోపమైన్ అనేది ఈ మూడింటి వల్లే వస్తుంది అని లేదు. ఈ డోపమైన్ మిమ్మల్ని ఏదైతే ఆనందపరుస్తుందో, లేదా మీకు ఇష్టమైన ఫుడ్ కానివ్వచ్చు, మీకు మమ్మల్ని మోటివేట్ చేసే ఒక ఎక్సర్సైజ్ కానీ, స్వీట్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే మిమ్మల్ని ఒక రకమైన హ్యాపీనెస్ ఇచ్చేవి అప్పుడే మనకి డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఈ డోపమైన్ అనేది మన బాడీలో నార్మల్గా చిన్న క్వాంటిటీలోనే రిలీజ్ అవుతుంది. కానీ అదే మనం సిగరెట్ కన్జంప్షన్ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, లేదా మొబైల్ యూసేజ్ చేసినప్పుడు ఇది దానికి 10 రెట్లుగా రిలీజ్ అవుతుంది. దీనివల్లే మనం ఈ 3 హ్యాబిట్స్ని అంత ఈజీగా వదలలేం. ఇది మనకి ఒక అడిక్షన్లా మారిపోతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, లివ్ లైఫ్ లాంగ్.